ఇవాళ కులీ కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి మన దగ్గర, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది, హైదరాబాద్ సిటీ కాలేజ్ ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. ఈనాడు అసెంబ్లీ నడుస్తున్న చారిత్రాత్మకమైన కట్టడాలు మన నగరంలో ఉన్నాయి. ఇదొక్క గొప్ప నగరం, చారిత్రాత్మకమైన నగరం, ప్రపంచంలోనే ఒక అందమైన సుందరమైన నగరం. కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరు అనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తూడ్చుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. అంతేనా? 4 రోజులు స్నానం చేయకపోతే మనం కూడా ఎంత అందంగా ఉన్నా బాగా కనిపించాం, జుట్టంతా అట్లా ఇట్లా అయిపోయి. అట్లాంటిది మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మోయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకోరు, గాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం. పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు పేదోళ్లకు పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా పోవాలంటే, మా తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు. సింగపూర్ పోనీకే మనకు పాస్పోర్టు లేదు. సింగపూర్ పోవాలంటే ఇంటి ఆయన పోనీయడు, అంత ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. మరి పిట్టల్ని చూడాలంటే సింగపూర్ పోవాలి, ఏనుగులను చూడాలంటే ఇంకెక్కడో పోవాలి, సౌత్ ఆఫ్రికా పోవాలి, పులులను సింహాలు చూడాలంటే ఇంకేదో దేశం పోవాలంటే మన ఆర్థిక పరిస్థితి ఉన్నదా? మన ఆర్థిక స్తోమత కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, ఒక్క పూట పండుగ నాడు అమ్మగారింటికి పోతేనే ఇల్లంతా ఆగమైపోతుంది. ఇంటైనా ఏడుకోతావు పామ్మ అని, దసరా పండుగ కడితే ఉగాది పండుగ కోదులే ఇల్లు ఆగమవుతుంది, ఆడికి పోక అంటారు. అవునా? మా అక్కలకు అందరికీ తెలవాలి ఇంక నేను చెప్పేది. మరి ఇక ఊరిడిచి దేశం ఇడిచి 10 రోజులు మనం బయటికి పోవాలంటే సాధ్యమవుతుందా? అందుకే అన్ని ఆలోచన చేసిన, అందరితో మాట్లాడినా. నేను కూడా మన ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను అందరినీ ఇతర దేశాలు కూడా పోయి రాపు. అప్పుడప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మన చుట్టాలు మంచి ఇల్లు కట్టుకుంటే పోయి చూసేస్తాం. అరే మనం కూడా ఎట్లా కట్టుకుందాం, బెడ్రూమ్ ఎట్లుండాలి, అటాచ్ బాత్రూమ్ ఎట్లుండాలి, ఇంటి దర్వాజాలు ఎట్లుండాలి, కిటికీలు ఎట్లుండాలని చూసేస్తలేమా? మన నగరాన్ని కూడా మంచిగా చేసుకొని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మన నగరానికి వచ్చి మన నగరంలో జరిగిన అభివృద్ధి, ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరు చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు, గోల్కొండతో పాటు ఇది కూడా చూడడానికి వస్తారు. ఈ పక్కనే కూతేస్తే పలికంత దూరం మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి.